శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో జరగబోయేది ఇదే. మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతోంది. నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు. అయితే కర్కాటక రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడుతోంది, అలాగే సెప్టెంబర్ 25, 26, 27 తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరగబోతోంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా రాశి చక్రంలో అంటే జ్యోతిష శాస్త్రంలో కర్కాటక రాశి వారిది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇక ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని 1కి 2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాని జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయం అయినా కానీ పాత స్నేహితులని, బంధాలని, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు. అలాగే తమ బంధాలని కాపాడుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులని, తల్లిదండ్రుల్ని కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారే అన్న భావనలో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కారణం ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువ అనే చెప్పాలి. ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది. ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా నిర్ణయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు. ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు, అలాగే చాలా మందితో విరోధం ఏర్పడుతుంది. అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగడానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యరు. ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. ఎటువంటి రహస్యం అంటే ఆ రహస్యమైన వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు. ముఖ్యంగా సెప్టెంబర్ 25, 26, 27 మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది.
ఈ సమయంలో బయటపడబోతోంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండవచ్చు. ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతోంది. ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి. మీ సమస్యకి శివుడు పరిష్కరిస్తాడు, చూపిస్తాడు. కొంతమందికి వారి జీవితానికి సంబంధించిన గతంలో పొరపాట్లు, అలాగే చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని దాచిపెడతారు. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటికి వచ్చే అవకాశాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉంటారు. గతంలో చేసిన పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను, చేదు అనుభవాలని మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. శివ ఆరాధన మీకు ఇప్పటి వరకు సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేయించుకోండి. లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునే వారికి శివనామస్మరణలో సమయాన్ని గడపండి. మీ మనసులో ఉన్న బాధను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇటువంటి దైవతారాధన ప్రమాదం, అలాగే దైవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదం కూడా రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే సెప్టెంబర్ 25, 26, 27 మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం మళ్ళీ పొందుతారు. ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన ప్రశ్న. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా పాటించండి, లేదా వినడానికి ప్రయత్నించండి. పేదలకి అన్నదానం చెయ్యండి. లేని వారికి మీరు ఉన్నంతలో సహాయం చేయండి. మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు. మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. పితృపక్షాల సందర్భంగా మీరు కాకులకి అన్నం పెట్టండి. మద్య మాంసాలు తీసుకోవడం మానేయాలి. కొత్త బట్టలు కొనుక్కోవడం, శుభకార్యం చేయడం వంటివి ఈ 15 రోజులు చెయ్యకూడదు. అలాగే షేవింగ్, కటింగ్ వంటివి కూడా చెయ్యకూడదు. ఇలా చేయించుకోకుండా ఉంటే మంచిది. ఇక ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు శాంతించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. దీని కారణంగా మీరు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. సో చూసారు కదండి, సెప్టెంబర్ 25, 26, 27 కర్కాటక రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడుతోందో, గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.